హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ కిచెన్. ఇవాళ మీరు చూడబోయేది హెర్బల్ షాంపూ. దీనివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ 15 డేస్లో హెయిర్ గ్రోత్ అనేది చూడొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కుంకుడుకాయల పొడి, షీకాయ పొడి, ఆమ్లా పొడి. ఆమ్లా అంటే మన ఉసిరికాయ పొడి ఎండబెట్టి చేసిన పౌడర్ ఫ్రెండ్స్. అలాగే అవిసె గింజలు. ఈ అవిసె గింజలు కూడా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేడి లీటర్న్నర నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళు బాగా మరిగించాలి. మనకి ఈ పౌడర్స్ అన్నీ ఆయుర్వేదం షాప్లో డైరెక్ట్గా దొరుకుతాయి ఫ్రెండ్స్, లేదంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా ఓకే. చూస్తున్నారు కదా, వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక దీంట్లో ఒక గ్లాస్ కుంకుడుకాయ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో గ్లాస్ ఆమ్లా పౌడర్, అలాగే ఫైనల్లీ ఒక గ్లాస్ షీకాకాయ పౌడర్ వేస్తున్నాను. ఇలా వేసాక ఒక్కసారి అంతా మనం చక్కగా కలుపుకోవాలి, వాటర్లో కలిసేటట్టుగా. చూస్తున్నారు కదా, మనం బయట షాంపూస్ కొనుక్కున్నప్పుడు ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తారో తెలియదు, ఏం యూస్ చేసి ప్రిపేర్ చేస్తారో తెలియదు. కానీ ఇలా మనం హోమ్ మేడ్ షాంపూస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు హెయిర్ అనేది చాలా న్యాచురల్గా గ్రోత్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా నురుగు వస్తుంది స్టార్టింగ్లో, తర్వాత ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు బాయిల్ అవుతుంది అనుకున్న ఈ టైంలో మనం అవిసె గింజల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కంప్లీట్గా బాయిల్ అయింది. ఈ టైంలో నేను అవిసె గింజల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యి జెల్ కన్సిస్టెన్సీ రావడం మనకి తెలిసిపోతుంది. మెయిన్గా అవిసె గింజల పౌడర్ వేయడం వల్ల ఆ జెల్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. చూడ్డానికి కలర్ కూడా కొంచెం కాఫీ రంగులో అనిపించిన దీని యూజెస్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అయ్యాక పొంగకుండా కలుపుకుంటూ చూసుకోవాలి. 100% మనం జెల్ కన్సిస్టెన్సీకి వచ్చాక ఇలా స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. సో మనం ఇంట్లో ఇలా చేయడం వల్ల ఇంట్లో చేసే ఆయుర్వేదం షాంపూ రెడీ అవుతుంది. దీన్ని మనం ఒక కంటైనర్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం యూస్ చేసుకున్నప్పుడు లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని యూస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభినవ్ కిచెన్.